ఇవాళకి కాదు ఏ వాళ్ళకైనా సరే హిస్టారికల్ లీడర్ ఎస్సీజెడ్కి సంబంధించి చారిత్రాత్మక నాయకుడిగా మిగిలిపోతాడు. 16 రాష్ట్రాల్లో ఎస్సీజెడ్ కేసులకి జగన్ గారు ఇక్కడ భూములు ఎస్సీజెడ్ నుంచి తొలగించిన కేసే ఆధారంగా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వదిలేయగలేంది మీరెందుకు వదలరు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. మేము వెనక్కి ఇచ్చిన భూముల్ని మళ్ళీ మేము ఇచ్చామని చెప్పుకోవడం కాదు, చిన్న టెక్నికల్ రీజన్తో మొత్తం 2180 ఎకరాల్లో సుమారు 1000 ఎకరాలు పైగా వైఎస్ఆర్ హయాంలోని రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. రైతులకి సర్వేలు చేసి భూములు అప్పగించేశారు, రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. మరొక 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. ఏమైంది అంటే ఆ టైంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక ప్రైమ్ వెర్షన్ 2.0ని తీసుకురావడంతో అక్కడ టెక్నికల్గా అది ఛార్జీ లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్లు